నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. టీజింగ్కు పాల్పడితే కేసులు పెడతాం, చిలకలూరిపేట సిఐ రమేష్ హెచ్చరిక. పేద విద్యార్థుల పాలిట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దేవుడు, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్. వైసీపీ హయాంలో గ్రామాల్లో అశాంతి నెలకొని ఉండేది, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ మైసమ్మ పోచమ్మ భవనాలు. బ్రిటన్లో డీటెయిల్ చూద్దాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థినుల భద్రతకు సంబంధించి అర్బన్ సిఐ పి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో గాంధీనగర్, సుబ్బయ్య తోట, శారదా హై స్కూల్, ఈస్ట్ క్రిస్టియన్ పేట, బిఆర్ఐజీ, పండరీపురం వంటి అనేక విద్యా సంస్థలు ఉన్నాయని, ఇక్కడ చాలా మంది యువత చదువు నిమిత్తం పాఠశాలలకు, కళాశాలలకు వస్తున్నారని ఆయన తెలిపారు. కొంతమంది ఆకతాయిలు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి వచ్చే సమయాల్లో ఆ సెంటర్ల వద్ద నిలబడి టీజింగ్కు పాల్పడుతున్నారని సమాచారం అందిందని సిఐ రమేష్ వెల్లడించారు. ఈ సమాచారం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో కొన్ని టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీములు ప్రతిరోజు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. టీజింగ్కు పాల్పడిన వారిని తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం, కానీ మరలా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తాం అని సిఐ రమేష్ హెచ్చరించారు. స్కూల్ ఈస్ట్ క్రిస్టియన్ పేట దగ్గర, అదేవిధంగా జీవీఐఐటి కానీ, బిఆర్ఐజీ పండరీపురం కానీ, ఇట్లా నెంబర్ ఆఫ్ స్కూల్స్, పురుషోత్తపట్నం ఎస్పీటీ కేఆర్ఎం కానీ, ఇంపార్టెంట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, చాలా విద్యా సంస్థలు వెలసిల్లిన పట్టణం ఇది. ఈ పట్టణంలో చాలామంది యువత ఆసక్తిగా స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళి వచ్చే సమయాల్లో కొంతమంది బ్యాడ్ ఫెలోస్, బ్యాడ్ హ్యాడ్స్ పిల్లలు వెళ్ళే సమయంలో కానీ, వచ్చే సమయంలో కానీ ఆ సెంటర్స్లో నిలబడి టీజింగ్ పాల్పడుతున్నారనే సమాచారంతో మేము ముందస్తు ప్రణాళికతో కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా టీమ్స్ ఆల్రెడీ ఎవ్రీడే కూడా అటువంటి ఎవరైనా ఇర్రెగ్యులర్ ఫెలోస్ ఉంటే వాళ్ళని తీసుకురావడం, ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయటం, తప్పదు అనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాం. దయచేసి యువతందరికీ కూడా మేము హెచ్చరిస్తుంది ఏంటంటే, స్కూల్ పిల్లలు అందరూ కూడా మైనర్స్, అదేవిధంగా కాలేజెస్ దగ్గర ఉండే పిల్లల జోలికి కానీ, ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఈరోజు ముందుకు వచ్చి ఆసక్తితో వాళ్ళ విద్య కోసం కళాశాలలకు వచ్చి నేర్చుకొని భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉందామని చెప్పేసి వారు వస్తున్న వేళల్లో మీరు ఈ విధంగా రోడ్లపైన ఉండి వాళ్ళ టీజింగ్ పాల్పడడం అనేది చాలా హేయమైన చర్య. ఇకపైన అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే రోడ్ల మీద కనిపించేటట్లయితే మాత్రం చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఫస్ట్ హెచ్చరిక కింద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేద విద్యార్థుల పాలిట దేవుడని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు పేర్కొన్నారు. గుంటూరు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాయపాటి అమృతరావు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గతంలో పెండింగ్ పెట్టిన 1388 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిన ఘనత నారా లోకేష్ కు దక్కుతుందని వారన్నారు. పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, పీజీ కాలేజీల్లో కానీ చదువుతూ గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడిన కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నా ఉన్నాయి. అందరికీ తెలుసు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1388 కోట్లు పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసిందంటే అది విద్యార్థుల పట్ల నారా లోకేష్ గారికి ఉన్న ప్రేమ. ప్రతి విద్యార్థిని తన సొంత తమ్ముళ్లాగా, తన సొంత కొడుకులాగా ఏ విధంగా అయితే చూసుకుంటారో అదే విధంగా ఈ రాష్ట్రంలో
ప్రతి విద్యార్థిని చూసుకునే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. అదే మరీ ముఖ్యంగా ఎవరైతే ఫీజు కట్టలేదని కాలేజ్ యాజమాన్యాలు ఏదైతే విద్యార్థులు కనుక దురుసుగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తప్పవు. యాజమాన్యాన్ని కానీ చెప్పిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు. సుమారు 10 లక్షల మంది ఫీజు రింబర్స్మెంట్ కాక గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడతా ఉంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చి రాగానే 10 లక్షల మందికి ఫీజు రింబర్స్మెంట్ చెల్లించి వాళ్ళ సర్టిఫికెట్లు సైతం వాళ్ళకి ఇప్పించి మంచి ఉద్యోగాలు ఐటీ కంపెనీలో చేసుకునే బాధ్యత నారా లోకేష్ గారు కల్పించారు. ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు మొహంలో ఆనందం చూడాలి. ఏదైతే 1 సంవత్సరం క్రితం వెనక్కి వెళ్దాం, గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ప్రతి విద్యార్థికి మేనమామ అవుతానని చెప్పి దొంగ మాటలు అబద్ధపు హామీలు ఇచ్చి ఆ రోజున ప్రతి విద్యార్థిని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతున్నా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన పెండింగ్ పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ను కూడా నారా లోకేష్ అన్న గారు చెల్లించారంటే ఒక్కసారి ప్రతి విద్యార్థి ఆలోచించాలి. విద్యార్థుల పట్ల లోకేష్ అన్న గారికి ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో రావణ కాష్ట చేశారు. ప్రతి విద్యార్థిని దగా చేశారు, మోసం చేశారు. ఉన్న కంపెనీలు తరిం కొట్టిందాకా వాళ్ళ కమిషన్లు కకుర్తిపడి రాష్ట్రం నుంచి తరిం కొట్టిందాకా వైఎస్ఆర్సీపీ నిద్రపోకుండా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్న నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆంధ్రాకి డైనమిక్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర దేశాలు తిరిగి దావోస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా యువత పరిస్థితి ఏంటి, మా యువత పరిస్థితి ఏంటనే ఏకైక కాన్సెప్ట్తో ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారు. మీరు ఒక్కసారి చూసుకోండి, విద్యార్థులు కూడా ఒక్కసారి గమనించాలి. 2019 నుంచి 2024 దాకా మన పరిస్థితి ఏంటి. 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలు ఎలా తగ్గిపోయాయి. ఇంకొక పాయింట్ చివరిగా ఒక పాయింట్ చెప్పి ముగిస్తా ఉన్నా. 2019 నుంచి 2024 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 389 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలంలోని జాలపూడి ప్రాథమిక సహకార బ్యాంక్ చైర్మన్గా ఎం పవన్ హరిచంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ పవన్ హరిచంద్ర కుమార్ విలేకరులతో మాట్లాడుతూ జాలిపూడి సొసైటీ చైర్మన్గా తనను నియమించినందుకు దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ చైర్మన్గా ఈ ప్రాంతంలోని రైతులందరూ సకాలంలో రుణాలు మంజూరు చేసే విషయంలోనూ అదేవిధంగా ఎరువులు పంపిణీ విషయంలోనూ అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. పవను పంపిస్తున్నాను అధిష్టానానికి అని కూటమిలో ఉన్న మా దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు కలిసి కూటమి ప్రభుత్వం నన్ను ఈ సహకార బ్యాంక్కి చైర్మన్గా ఎన్నుకోబడ్డాను. ఈ రోజున ప్రమాణ స్వీకారం చేశాను. నాతో పాటు 2 చైర్పర్సన్స్ కూడా చేశారు. చైర్పర్సన్స్ వచ్చి నందిగం రమేష్ గారు, కోడే శివరామకృష్ణ తెలుగుదేశం నాయకుడు, నేను జనసేన తరఫున చైర్పర్సన్గా చింతమనేని ప్రభాకర్ గారు దెందులూరు నియోజకవర్గంలో మొదటగా నా పేరు ప్రకటించారు. ఆయనకి నా ధన్యవాదాలు. రైతులకు ఏం చేయాలంటే తీసుకున్నాను. ప్రతి రైతుకి టచ్లో ఉంటాను. మా బ్యాంకుకి వచ్చి మా బ్యాంకులో ఉన్న ఖాతా రైతులందరికీ ఏమి కావాలి, వాళ్ళకి సకాలంలో ఎరువులు, సకాలంలో సబ్సిడీ లోన్లు, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే నిధులు మా ఎమ్మెల్యే గారి ద్వారా నేను సమకూర్చి మా పార్టీలకు అతీతంగా కులమతాలు విభేదంగా నేను మా బ్యాంకును అభివృద్ధి చేస్తానని
నా దృష్టిలోకి వచ్చిన ప్రతి పనిని నేను రైతుకు అండగా ఉంటా. రైతే రాజు, రైతు లేకపోతే మనం లేవు. మా కూటమి ఎజెండా కూడా రైతు ఎజెండా. మేము రైతు పక్ష కూటమి మాది. మీరు అడిగారు రైతులకి ఏం చేస్తారని. మన రైతులకి ఈ జాలిపూడి విశాల సహకార పరపతి సంఘం యొక్క పర్సనల్గా నియమించినందుకు అభినందనలు తెలుపుతూ, మరి నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి, మరి ఈ బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి 12 గ్రామాలని మొత్తం పార్టీలకు అతీతంగా కూటమి యొక్క నాయకత్వంలో మొత్తం అందరికీ కూడా రైతులందరికీ కూడా న్యాయం చేసేలాగా, రైతులందరికీ సబ్సిడీ కానీ, లేదా క్రాప్ లోన్లు కానీ, ఎల్టీ లోన్లు కానీ, అట్లాగే ఆయిల్ ఇంజిన్ సబ్సిడీ కానీ, గేదెల లోన్లు కానీ మొత్తం అన్నీ ఈ యొక్క 12 గ్రామాల ప్రజలకు సక్రమంగా అందజేయడంలో మేము కీలకంగా వ్యవహరించి ఈ యొక్క బ్యాంకుకి మంచి కీర్తి ప్రతిష్ట తీసుకురావడంలో మా వంతుగా మా తోడ్పాటు చేస్తాము. అట్లాగే చింతమనేని ప్రభాకర్ గారు మరి నమ్మకం ఉంచి మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము నిరూపించుకుంటామని మంచిగా తెలియ అవకాశం ఉన్నటువంటి మీ మీడియా మిత్రులకి అభినందన తెలియజేస్తున్నాం. ఆర్జీయూ కేటీ 2వ దశ ఎంపిక జాబితా విడుదలైంది. ఈ జాబితాలో మొదటి దశలో మిగిలిన సీట్లకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 20 సీట్లు, వికలాంగులకు 179 సీట్లు మరియు సాయుధ దళాల కోటా కింద 80 సీట్లు కలిపి మొత్తం 907 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేశారు. ఆర్కే వ్యాలీకి ఎంపికైన విద్యార్థులు ఆర్కే వ్యాలీ క్యాంపస్లో 17వ తేదీన రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లకు ఎంపికైన విద్యార్థులు 17వ తేదీన నూజివీడు క్యాంపస్లో హాజరై ధృవపత్రాల పరిశీలన, ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. తరగతులు 14వ తేదీ నుండి ప్రారంభమవుతున్నందున విద్యార్థులు తమ లగేజ్తో వచ్చి రిపోర్ట్ చేసి యథావిధిగా తరగతులకు హాజరయ్యేలా సిద్ధమై రావాల్సి ఉంటుంది. మొదటి దశ తర్వాత మిగిలిన ఖాళీలను దృష్టిలో ఉంచుకొని అంతర్గత బదిలీలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 384 మంది విద్యార్థులు లాభం పొందారు. ఇప్పటి వరకు మొత్తం 4340 మంది విద్యార్థుల ఎంపిక పూర్తయింది. ఇంకా 60 సీట్లు ఎన్సీసీ కోటాలో 40, క్రీడా కోటాలో 20 సీట్లు మిగిలి ఉన్నాయి. ఈ సీట్లకు సంబంధించిన ఎంపిక ఫలితాలను తదుపరి వారం విడుదల చేయనున్నట్లుగా ఆర్జీయూ కేటీ రిజిస్టర్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య సన్రా అమరేంద్ర కుమార్ తెలియజేశారు. కౌన్సిలింగ్ జూలై 5వ తారీఖు కంప్లీట్ అయింది. మనకి ఫస్ట్ ఫేజ్లో టోటల్గా 4040 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాము. దానిలో మొదటి ఫేజ్లో మనకు 600 సీట్లు మిగిలాయి. వారితో పాటు మిగిలిన సీట్లతో పాటు క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పీపుల్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కలిపి మొన్నటి రోజున మనం టోటల్గా 908 సీట్లకి సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఈరోజు రిపోర్ట్ చేయమని చెప్పాము విత్ లగేజ్తో. ఇక్కడ నూజివీడు క్యాంపస్లో నూజివీడు పిల్లలు, శ్రీకాకుళం పిల్లలు, ఒంగోలు స్టూడెంట్స్ కూడా PUC 1 స్టూడెంట్స్ వారి యొక్క ఫస్ట్ ఇయర్ ఇక్కడే విద్యను అభ్యసిస్తారు. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే కంటిన్యూ అవుతారు. కాబట్టి ఈ 3 క్యాంపస్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఈరోజు రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1592 మంది రిపోర్ట్ చేశారు 3 క్యాంపస్లో కలిపి. ఈరోజు రేపట్లలో మొత్తం ఫస్ట్ ఫేజ్లో వచ్చి మనకు అడ్మిషన్ తీసుకున్న పిల్లలంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న పిల్లలందరూ కూడా రిపోర్ట్ చేస్తారు. రేపటి నుంచి 15, 16, 17 3 రోజుల పాటు మేము ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతాయి. సో ఓరియంటేషన్లో మనకు క్యాంపస్ ఎన్విరాన్మెంట్, వీళ్ళకి మా స్టడీస్ ఎలా ఉంటాయి అనేసి, వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్ను, గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, మనకు క్యాంపస్ లోపల స్టూడెంట్ రిలేటెడ్ క్లబ్స్ ఎలా ఉంటాయి, వేరియస్ ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా ఒక 3 రోజుల పాటు మేము ఈ 3 ట్రిపుల్ సంబంధించిన పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి సెకండ్ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 17వ తారీఖున రిపోర్ట్ చేస్తారు. వారికి ఏం చెప్పామంటే వచ్చేటప్పుడు రిపోర్టింగ్తో పాటు లగేజ్తో రమ్మని చెప్పాము. సో వారికి కూడా అందరూ రిపోర్ట్ చేసిన తర్వాత 18వ తారీఖు మళ్ళీ ఒకరోజు ఓరియంటేషన్ పెట్టేసి 21st నుంచి ఎఫెక్టివ్గా క్లాస్ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేస్తాము. ఈ వారంలో కూడా ఈ 3 రోజులు ఓరియంటేషన్ ఉంటుంది, ఒక 2 రోజులు క్లాస్కి వెళ్తారు. అలాగే కూడా క్లాస్లో టీచర్స్ కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. మనకి 21వ తారీఖు నుంచి ఎఫెక్టివ్గా వీళ్ళకందరికీ క్లాస్ వర్క్ జరుగుతుంది. మొదటి రోజునే మేము వీరికి బుక్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. వైసీపీ హయాంలో గ్రామాల్లో సైతం అశాంతి నెలకొని ఉండేదని, రాష్ట్రమంతా ఒక భయానక వాతావరణం వ్యాపించి ఉండేదని
కూటమి అధికారంలోకి వచ్చాక ప్రశాంతత నెలకొందని, రాష్ట్ర అభివృద్ధికి భరోసా లభించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక పలివెల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే బండారు వద్ద కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చెప్పారో ఆ రోజు మీ మహిళలు కాలికే చేస్తామని అన్నీ జరుగుతాయమ్మా. మీ రోడ్ అంతా మెయిన్లో రోడ్డు బాగు చేశారు కదా. ఇదివరకు కోతుల కింద అటు మనం ఈతకోట వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితిలో ఉండేది. ఇది మంచి రోడ్ అయిందమ్మా. అది అలాగే సత్యానందపురంకి వచ్చి ఈ రోడ్డు కూడా కొంచెం వేస్తారు. సీసీ రోడ్ కదా, సీసీ రోడ్ వేస్తారు. అంటే ముందు గ్రావెల్ వేసి అలర్ట్ చేశారు, సీసీ రోడ్ వేస్తారమ్మా. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తనపై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేస్తే అండగా నిలవాల్సింది పోయి కవితకు మద్దతు తెలుపుతూ తననే విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఇక ఫిర్యాదిగూడలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తనపై తెలంగాణ జాగృతి జరిపిన దాడిని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్వాగతించలేదు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని, ఇంతకన్నా దరిద్రం ఇంకేం ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు అనధికారిక ఒప్పందం నడుస్తోందని, ఇటీవల 3 మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగినప్పుడే కవిత సైతం మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని యోసన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడడం అంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే. ఇప్పటికి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతూ ఉంది. ఇది స్పష్టమవుతా ఉంది. లేకుంటే 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే, అది పట్టాలెక్కక ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము, అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడము, ఇవన్నీ చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయిన విషయం స్పష్టంగా అర్థమవుతాం. ఇదే ముఖ్యమంత్రి గారు మరి బిల్లు పాస్ చేసినాం, 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినాం కదా. ఇప్పటి వరకు ప్రధానమంత్రిని ఎందుకు కలవలేదు? ఎందుకు ఈ 42% రిజర్వేషన్ మీద ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు 9th షెడ్యూల్లో పెట్టమని అఖిల పక్షాన్ని తీసుకపోలేదు? ఇదంతా ఒక డ్రామాలాగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ 42% రిజర్వేషన్ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు, కల్వకుంట్ల కవిత ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేసినట్టుగా మాకు సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి వ్యవహారం చూస్తూ ఉన్నాం. మా కార్యాలయం మీద దాడి జరిపి మా మీదనే హత్యాయత్నం కేసులు పెట్టిన పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో మాకు అర్థమవుతా ఉంది. రెండో విషయం, ఇక్కడ మేడిపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి గోవిందరెడ్డి క్లియర్గా కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు పనిచేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీసీ కమిషన్ కూడా స్పందించి సిపి సుధీర్ బాబు గారికి లేఖ పంపించడం జరిగింది. వెంటనే బాధ్యుల మీద చర్యలు తీసుకోమని. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ కేంద్రంలో మైసమ్మ పోచమ్మ బోనాలు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గంగపుత్రులు దేవలవల పందిరి అమ్మవారికి తొట్టెలను ఏర్పాటు చేశారు. శివశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకులు డీజే డప్పులు, ఆటపాటలతో కనువిందు చేశాయి. ఇక పోచమ్మ తల్లి అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి కోరికలు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ,
పోచమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, బీజేపీ నాయకులు భూనేటి కిరణ్ కుమార్ రెడ్డి, శరత్ రెడ్డి, హిందూ ఉత్సవ కమిటీ గంగపుత్ర సంఘం సభ్యులు, పట్టణ ప్రజలు ప్రతినిధులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలం పాంబండ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఆలయాల అభివృద్ధికి 80 కోట్ల ఫండ్ రిలీజ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరుతూ వినతి పత్రం అందజేశారు. మంత్రి కొండా సురేష్ కు ఆలయ చరిత్ర తెలియజేశారు. అరుణాచలం తర్వాత ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుందని వారు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలోని కర్లగట్ట గ్రామం తమ్మిగానిపల్లి గ్రామంలో ఓ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయంపై డీఎస్పీ పార్థసారథి స్పందించారు. శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామానికి చెందిన మునెప్ప అనే వ్యక్తికి 2 భార్యలున్నారని తెలిపారు. మునెప్పకు లేట్ మునెమ్మ, గంగమ్మలు 2 భార్యలు. మునెప్ప అనారోగ్యంతో ఈ నెల 5న మరణించాడు అని తెలిపారు. సురేష్ అనే వ్యక్తి తన తల్లి గంగమ్మను కరెంటు స్తంభానికి కట్టేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలో తన పెద్ద కుమారుడు మంజునాథ్ ఇలా చేశారని సురేష్ ఆరోపించడం జరిగిందని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా అవాస్తవమని డీఎస్పీ పార్థసారథి స్పష్టం చేశారు. కుటుంబీకుల మధ్య తలెత్తిన సమస్య కారణంగానే ఈ వీడియో క్రియేట్ చేశారని ఆయన తెలిపారు. దృక్పథంతో ఇలా చేస్తున్నారు, ఇది మంచిది కాదు ఇటువంటి పద్ధతి. ఇంకోసారి ఎవరైనా ఇటువంటి పనులు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీదనే రివర్స్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈరోజు అదే జరగబోతుంది. సురేష్ అనే వాళ్ళు కూడా రిమాండ్ పంపిస్తుంది. ఈ కేసులో ప్రభుత్వ అధికారులని, సమాజాన్ని అన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించి ఇలా చేయడం చాలా తప్పు. సొంత అమ్మనే నిలబెట్టించి ఇట్లాంటి డ్రామా అయిపోయాం. కాబట్టి మీడియా మిత్రులు కూడా తెలియజేయడం అనగా ఈ విషయంలో కొంత మంచిగా అందరూ ఎన్లైట్ అయ్యేటట్టు తెలియజేస్తే బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిడ మీద కూడా ఈ అబ్బాయి సురేష్ ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీజింగ్ కు పాల్పడితే కేసులు పెడతాం, చిలకలూరిపేట సిఐ రమేష్ హెచ్చరిక. పేద విద్యార్థుల పాలిట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దేవుడు, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్. వైసీపీ హయాంలో గ్రామాల్లో అశాంతి నెలకొని ఉండేది, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ మైసమ్మ పోచమ్మ బోనాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.